అక్కకి కోరేసుకుంటే పైసలు ఇచ్చినాక నేను మా అక్కకి ఇచ్చినాక పైసలు అన్నాడు. మా అన్న ఏఆర్ కానిస్టేబుల్ అన్నాడు. వాళ్ళ చిన్నక్క ఉంటుంది. మా చిన్నక్క ఎకనామికల్గా స్ట్రాంగ్ అక్క, నీ లెక్కనే నాకు చిన్నక్క కూడా సాయం చేస్తుంది అక్క కావాల్సి ఉంటే అని. వాడు కూడా పెట్టుకుంటున్నాడు సార్ సివిల్కి. రూపాయలు కూడా పెట్టుకుంటున్నాడు. ₹1 ఖర్చు పెట్టవచ్చు. ₹1 ఖర్చు. వాడు మొన్న బిఎన్ రెడ్డి హాస్టల్కి మారినక్క అంటే ఎందుకు మారిన బిఎన్ రెడ్డి కంటే అక్క ₹1000 తక్కువ అక్క అందుకు మారినా అన్నాడు. నీ పానమే పక్క పానరా, తిండి లేకపోతే ఎట్లరా అంటే నేను కూడా పెట్టుకోవాలక్క సివిల్స్కి 1 ఇయర్ లేకపోయినా నేను తట్టుకోవాలక్క అన్నాడు. వాడు నిజంగా చెప్తున్నా సార్, ఇంత చెడ్డ అలవాటు ఉన్నాడు కాడు. ఇంత వానికి చదువు, ఈ నోటిఫికేషన్స్ ఇవి ఏదన్నా పెద్ద పోస్టు కొట్టాలి వాడి స్టేషన్ అని నాకు తెలియదు. ఈ డిపార్ట్మెంట్లో అయితే వాడు నాకు రైటర్ సిఐ టార్చర్ అక్క అంటే సిఐ తోటి నువ్వు వెళ్ళి మాట్లాడరా అంత అయితే అని వినరక. వాళ్ళు మన కాడికి మనతో మాట్లాడే టైం ఇయ్యరక. రైటర్ మీద మొత్తం నడుస్తుందక్క అన్నాడు. వాడు చెప్పుకున్న బాధ అయితే రైటర్ మీద మొత్తం నడుస్తుందక్క. రైటర్ కావాల్సి చెప్తా వాడు ఆ రైటర్ మీద నడుస్తుందక్క అని చెప్పిండు. రైటర్ మీదనే మొత్తం నడుస్తుందక్క, వాళ్ళు అనుకూలంగా మాట్లాడతారక్క అన్నాడు. వాడు చచ్చపిల్లగా. మరి నేనైతే బల్ల గుద్ది చెప్తా తమ్మే, ఈ 2001 డేట్ ఆఫ్ బర్త్ బంగారు భవిష్యత్తు ఉన్నోన్ని వాళ్ళ డిపార్ట్మెంట్ ఓన్ని వాళ్ళే మింగిర్రి పోలీస్ కొడుకులు. నిజంగా తెలుసా, వాళ్ళే మింగిర్రు. ఇది నిజంగా మరి నిజంగా సార్, నిజంగా చెప్తున్నా. ఇంట్లో ఎవరెవరు ఉన్నారో ఏసీపో సిఐఓ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళ నాలెడ్జ్ కన్నా గొప్పది సాయిగాడి నాలెడ్జ్. వాడికి ఇంటర్నేషనల్ న్యూస్ కానీ నేషనల్ న్యూస్ కానీ వాడికి మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అయితే ఎంత పెద్ద మ్యాథ్స్ ఇవని వాడు ఒక్క నిమిషాలు ఇట్లా చేస్తాడు. వాడంతా అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ. వాడి కుటుంబాన్ని పైకి తీసుకురావాలని వాడు ఎట్లా చెప్పేదంటే వాడు ల్యాండ్ ఉంది అక్క అని, వాడు ల్యాండ్ ఇష్యూ ఏదో వాడు ఏ దానికి వానికి దారుణమన్న వాడు బాగుపడాలని ఒక్కరోజు కాల్ చేయలేదన్న. 11 తారీఖు నాడు కాల్ చేసిండు. నాది ఇంకో ఫోన్లో ఉంది. 11 తారీఖు నాడు కాల్ చేసిండు. 14 నిమిషాలు మాట్లాడండి. ఇప్పుడు చూసిన నేను వాడు ఇదే చెప్పిండు. నాకు పాస్పోర్ట్ ఇచ్చిరక్క, ఏదో డ్యూటీ పాస్పోర్ట్ అంటారు. నాకు పాస్పోర్ట్ అంటే నాకు అర్థం కాలేదు. నీ పాస్పోర్ట్ గానికి ఎందుకు ఇచ్చినవరా అన్న. లేదక్క మాకు డ్యూటీలో పాస్పోర్ట్ ఇస్తారు, పాస్పోర్ట్ ఇచ్చిర్రు. నేను ఆ పాస్పోర్ట్లో ఏదో ఇస్తలేరంట. పాస్పోర్ట్ నాకు మళ్ళీ ఇస్తలేరక్క. నేను డ్యూటీకి పోయినట్టు కూడా నాకు సంతకం పెట్టలేదక్క అన్నాడు. సంతకం పెడతలేరక్క డ్యూటీకి పోయినా కానీ నాకు ఇప్పుడు సంతకం పెడతలేరక్క అన్నాడు. లీవ్ పెట్టి తగలబెట్టరా, డిపార్ట్మెంట్ పాడుగాను, నువ్వు చదువుకుంటావు కదరా, లీవ్ పెట్టరా, నువ్వు వదిలేయిరా అని కూడా చెప్పిన. అక్క నీకు చెప్తాక్క నేను అన్నట్టు. వాడు ఇంకా రేపు అందరికి ఉంటుందంటే పట్టరా, ఏముంది కానీ ఫస్ట్ ఏం చదువుతున్నావో చెప్పరా, ఎట్లా చదువుతున్నావో వాడికి ప్రతి సబ్జెక్టు నాలెడ్జ్ ఎక్కువ. వాడికి కొంచెం జాగ్రఫీ రాదు. జాగ్రఫీ ఫస్ట్ చదువుతాక క్లియర్ చేస్తా, నేను బుక్స్ తెచ్చుకున్నాక అని చెప్పిండు. ఓవరాల్గా అయితే తమ్మి ఇదైతే దారుణం. వాళ్ళ కుటుంబానికి న్యాయం అంటే వాడే చచ్చిపోయినాక ఏం న్యాయం చేస్తారు చెప్పండి. వాడే చచ్చిపోయినాక వాళ్ళు ఇస్తే ఏంది, పైసలు ఇస్తారా లేకపోతే ఇంకో జాబ్ ఇస్తారా, ఏం చేసుకొని ఎత్తిన కొట్టుకొని కన్నా. వాడే చచ్చిపోయినాక వాని కుటుంబానికి వీళ్ళు చేసే న్యాయం ఏముంది తమ్మి? నిజంగా చెప్పి ఏం న్యాయం ఉంటుంది? వాడు బంగారు భవిష్యత్తు ఉన్నాడు, ఇంత చెడ్డ అలవాట్లేనోడు, ఇంత చెడ్డ అలవాట్లేదు వాడికి, ఏ అలవాట్లేదు. వాడు పైకి ఇంకొక ఏడాది ఆగితే వాడు గ్రూప్ 2 ఆఫీసర్ కూడా చూస్తున్నాను నేను. వాడు ఏడాది ఆగితే తమ్మి వాడిని గ్రూప్ 2 ఆఫీసర్గా చూస్తున్నాను నేను. వాడు సివిల్స్కి ప్రిపేర్, వాడు ప్లాన్ చేసుకునేటోడు. అక్క సివిల్స్ ప్రిపేర్ అయితే గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 1 ప్రిపేర్ అయితే గ్రూప్ 2 వస్తుంది. వాడిని ప్రతి సబ్జెక్టు, ముఖ్యంగా అయితే రైటర్ గురించి అయితే వాడు చెప్పని రోజు లేదు. సిఐకి నువ్వే పోరాట బాగానే నడుస్తుంది అక్క. వాళ్ళకు ఇక్కడ పెద్ద రాజకీయాలు జరుగుతాయి అక్క. కానిస్టేబుల్స్ అంటే మస్తు చులకనక్క అని చెప్పిండు. మరి సరే వాడి లెటర్ రాసి పెట్టలేదో ఏదో కానీ వాని సాగుకైతే ఇంకోటి కారణం కాదు తమ్మి, పోలీస్ డిపార్ట్మెంటే కారణం. పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఇంకొకటి, వీళ్ళు కూడా డిపార్ట్మెంట్కి చదువుకొనే వస్తారు కదా, వాళ్ళు చదువుకొనే వస్తారు కదా. ఎందుకురా ఇంత వివక్ష? 2-3 మార్కుల తేడానే కదరా వాళ్ళకు మీకు. ఎందుకురా ఇట్లాంటి అట్లే ఉంటుంది అక్క. ఇది బ్రిటిష్ కాలం నాటి సిస్టమ్ అక్క. ఇది ఏగలేకపోతున్నక్క అన్నాడు. నాడైతే ఏగలేకపోతున్నక్క నేను అన్నాడు. ఈ మధ్యలో వాడు వెళ్ళిపోవు సార్, వాడు వెళ్ళిపోవు. వానికి ఏదో పనిష్మెంట్ ఇస్తే ఏదో ఇంకేదో అటాచ్ ఏదో చెప్పిండు అని నాకు. వాడు ఆ మధ్యలో మాడుగులో కూడా వాని ఫ్రెండ్ ఇక్కడ వస్తే వాడు అక్కడ పోతా అక్క అన్నాడు. మాడుగులు అయితే నాకు చదువుకోనికి టైం ఉంటుంది అక్క. అది ఏమన్నాడు,
పబ్లిక్ తక్కువ ఉంటారంట కదా, ఆ పబ్లిక్ అక్కడ డిస్టెన్స్ అన్ని ఇష్యూస్ ఉండవక్క, నాకు చదువుకోనిక టైం దొరుకుతుంది అక్క అన్నాడు. మరి మింగిరి తమ్మి మింగిరి వాడు. ఇంకోటి సూసైడ్ చేసుకున్నంత మెచ్యూరిటీ లెవెల్ లేనోడు కాడు వాడు, వాడు కాడు. నేను పోలీస్ శాఖకు బుద్ధి ఉండాలి సార్ నిజంగా చెప్పాలంటే. ఒక ఎస్ఐ అయినంత మాత్రాన, ఓ సిఐ అయినంత మాత్రాన కింద నుంచి ఇప్పుడు సిఐలు ఏసీపీలు ఉన్నోళ్ళు స్టార్టింగ్ ఎస్ఐఏ కదా, 99 2000లో వచ్చిన వాళ్ళే కదా వాళ్ళందరూ అప్పుడు వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళ నాలెడ్జ్కి ఇప్పుడున్న కానిస్టేబుల్ నాలెడ్జ్ సగం సరిపోదు. కానిస్టేబుల్ని అయితే మరీ దారుణంగా హింసిస్తారు తెలుసా. నాకు సాయిగాడి ఉదంతం చూసినాకనే అర్థమైంది.